మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మనం బెల్లంపల్లి ప్రజలను అడిగినప్పుడు బాగుంది అనే వాళ్ళ సంఖ్య 21%, బాగాలేదనే వాళ్ళ సంఖ్య 50%, మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య 28.57%. అంటే గడ్డం వినోద్ పట్ల ప్రజలు నెగటివ్ థింకింగ్లోనే ఉన్నారు. బెల్లంపల్లిలో చాలా స్పష్టంగా ప్రజాభిప్రాయం కనపడుతోంది. 50% మంది ప్రజలు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి నెగటివ్ ఒపీనియన్ ఇచ్చారు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. సర్వేలో భాగంగా బెల్లంపల్లి అయితే ఉన్నాము. ప్రజలు ఏ విధంగా అనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. బాబాయ్ 20 నెలలు అయితే ఉంది కాంగ్రెస్ వచ్చి, ఎట్లా ఉంది ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లా ఉంది అంటే సింగరేణి ఉన్నప్పుడు సింగరేణి భరించింది ఏదైనా. ఇక ఇంతకుముందు తెలంగాణ కానీ బీజేపీ కానీ వస్తానే పోతానే కానీ అన్ని పోతున్నాయి. ఏదైనా సేమ్ అట్లనే ఉంది. లేదు కేసీఆర్ బాబు, కేసీఆర్ గడ్డ వంశీ గారు ఇప్పటి వరకు కూడా మాకు తెలియదు, అంటే తెలుసు పేరు తెలుసు కానీ ఎంపీగా కలిసినప్పటి నుంచి బెల్లంపల్లి మేము చూడలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఓకే, ఒకందుకు 75% ఓకే. టీఆర్ఎస్ పాలన ఏంటంటే 95% ఓకే. అది ఏంటంటే కేసీఆర్ ఏంటంటే పేద వాళ్ళను బతికిచ్చిండు, అయినా బతికిండు. ఇప్పుడు కాంగ్రెస్ లో బీదలకు ఇల్లు రుణమాఫీ ఇది అన్నారు. రుణమాఫీ అంటే అది ఉన్నోళ్ళకు వస్తుంది కానీ ఎకరం 2 ఎకరాలకు ఎవరికి వస్తలేదు. ఇంకోటి ఇందిరామ్మ ఇల్లు అన్నారు. ఇందిరామ్మ ఇల్లు ఉన్నది కూడా సింగరేణి నౌకరు ఉన్నోళ్ళకే వస్తున్నాయి, గవర్నమెంట్ నౌకరు ఉన్నోళ్ళకే వస్తున్నాయి. ఈ లేబర్లకు మాత్రం ఇందిరామ్మ ఇల్లు వస్తలేవు. అలా నేనైతే టీఆర్ఎస్ కి ఓటేస్తాను. టీఆర్ఎస్ 200% టీఆర్ఎస్ కి ఓటేస్తాను. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దుర్గం చిన్నయ్య గారు లోకల్లో ఉండే, మంచి అందరికి అందుబాటులో ఉండే, చిన్న మధ్యతరగతి కుటుంబీకుడు కూడా ప్రతి ఒక్కరిని కలిసేవాడు. ఇక్కడ ఇప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అసలు ఎమ్మెల్యేకి మాకు కనబడడానికి ఇంత కనుమరుగు. అసలు వివిఐపీలకు వాళ్ళున్న కార్యకర్తలకు వాళ్ళ ఓపెనింగ్స్ కే పోతున్నాడు తప్ప అసలు ప్రజలకు సంబంధించిన వాటికి ఏ ఇనాగ్రేషన్స్ కానీ. కేసీఆర్ అవినీతి చేసిన అన్ని చెప్తున్నారు కదా. కాళేశ్వరం అవినీతి చేసి ఇది వరకు ఎప్పుడో ఊలాలి కదా. ఫ్రీ బస్ పోతురా? మేము ఎక్కడ ఎక్కం ఫ్రీ బస్ ఎప్పుడో. ఎట్లుంది ఫ్రీ బస్? మంచిగా పెట్టిందా కాంగ్రెస్? ఎందుకు పెట్టిండు ఫ్రీ బస్? ఏంటి పెట్టిండు? డ్యూటీలు చేసేటోళ్ళకి పెట్టిండు, మా కోసం పెట్టిండు. ఇంత మంచిగా ఉంటుందా లేకుంటే ఎట్లా? ఉండద్దు. కూడా డబ్బులు ఇస్తా అని చెప్పారు కదా, మర్చిపోవాలి, ఇచ్చేటి తెలియదు కదా. సంక్షేమ కార్యక్రమాలు 6 గ్యారెంట్లు అన్నారు కదా. ఏం లేదు ఆడ పరేషాన్, బాగా పరేషాన్ ఉన్న బండి అమ్ముకొని డ్యూటీ చేసుకుంటాను. ఫ్రీ బస్ వచ్చిన గిరాకీ లేదా? గిరాకులు లేకనే ఫైనాన్స్ వాళ్ళు టార్చర్ కు బండి అమ్ముకొని డ్యూటీ చేసుకుంటాను. కేసీఆర్ ఈసారి అయితే కాంగ్రెస్ కి వేసిన ఓటు. రేవంత్ రెడ్డి ఫోటో కూడా ఉన్నది, దిగిన ఆయన క్యాంప్ ఆఫీస్ కి పోయి దిగి ఉన్నది ఫోటో. అయినా నేను ఈసారి వేయాలి కదా కేసీఆర్.